ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు వర్ధంతులను పురస్కరించుకుని పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు వంగగీత విశ్వనాథ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బచ్చు మధు, కొత్త మాధవ, డాక్టర్ సమరం, గ్రంథి గణేష్, బత్తుల సాయి, సోరవరపు అయ్యన్న, పితాని కాశీ, బోనాసుల శివ, అడప రఘు, సామారావుతు లలిత, చోడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రవేశాలకు కానీ, వారి హక్కుల గురించి కానీ, వారికి సంఘంలో ఉండే స్థానం గురించి కానీ ఆయన చాలా పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మనమంతా కూడా చెన్నై, మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉంటే మనల్ని అందరినీ కూడా మద్రాసీలుగానే పిలిచి ఏ విధమైన పౌర హక్కులు లేకుండా, ఏ విధమైన గౌరవం లేకుండా చాలా తక్కువగా చూసే పరిస్థితిలో మరి పొట్టి శ్రీరాములు గారు ఒక నిర్ణయం తీసుకుని, అంటే తెలుగువారిని ఒక రకంగా ఆరంభ సూర్యులు, ఏ పనైనా మొదలు పెడతారు కానీ ఏది పూర్తి చేయరు అనే ఒక విధానం ఉన్నప్పుడు ఆయన అలా కాదు, మన రాష్ట్రం మనకు ఉండాలి, మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన మరి నిరాహార దీక్ష ప్రారంభించి ఎవరు కలిసి రాకపోయినా కూడా, ఎవరు ఆయనకి సహకరించకపోయినా కూడా నేను మాత్రం నా ప్రాణాలు ఉన్నంత వరకు దీనికి కోసమే నేను నిలబడతానని చెప్పి ఆయన నిలబడ్డం. అప్పుడు లక్షలాది మంది, ముందు ఎవరు కలిసి రాకపోయినా ఆయన ప్రాణత్యాగ అనంతరం జరిగిన పరిణామాలతో మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా కదిలి వస్తే వెంటనే ప్రధానమంత్రి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగం వృధా పోదు, ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేసి మనకి అందించడం జరిగింది. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు ఈ నేల ఉన్నంత వరకు, ఈ భాష ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన పేరు ఇప్పుడు కూడా చిరస్థాయిగానే ఉండిపోతుంది. ఆయన సేవల్ని మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, ఆయన త్యాగాన్ని మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఆ యొక్క మహానేతల ఆశయాల్లో మేము ముందుకు నడుస్తాం సమాజ సేవలు అని చెప్పి మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున, మా అందరి తరఫున వారికి ఘనమైన నివాళులు